అందరికీ మరణాత. మరి యొక్క శ్రమకాల దినములో ప్రభువును స్తుతించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యేకమైన సమయమును బట్టి దేవునిని స్తుతించుచు ఉన్నాను. ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. శిలువ శక్తి, శిలువ బలము కూడి వచ్చిన మీకు దేవుడు దయచేయను గాక. ఆమెన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కన్నీరు, శిలువ బాష్పశిరులు అను సందేశమును గూర్చి బోధించవలనని ఆశించుచూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసి భయభక్తులు కలిగిన వానిగా ఉన్నాడు అనేటటువంటి మాట మనము లేఖనములలో చూచుచూ ఉన్నాం. ప్రార్థన అనగా మన కష్టములన్నిటినీ, మన అవసరతలన్నిటినీ, మన అక్కర్లన్నిటినీ దేవునికి చెప్పుకొనుట ప్రార్థన అయి ఉంటూ ఉన్నది. యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి కూడా తాను ఈ లోకంలో ప్రార్థించుట మాత్రమే అద్భుతమైన కార్యములు చేయటం మాత్రమే కాకుండా దేవుణ్ణి ప్రార్థన చేసేటటువంటి గొప్ప అనుభవాన్ని కూడా ఆయన కలిగి ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం అంతా కూడా ప్రార్థనే. ప్రస్తుతం మనం చదువుకున్న భాగంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని మనం చూస్తున్నాం. కాబట్టి భయభక్తులు కలిగిన జీవితం, ప్రార్థన జీవితం యేసు ప్రభు వారి జీవితంలో మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో సువార్తికుడు మార్కు గారు ఆయన యొక్క ప్రార్థన స్థితిని ఆయన వివరణ చేస్తూ ఉన్నారు. చూడండి, 1వ అధ్యాయం 35వ వచనంలో మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందలకడనే, ఉదయముననే, ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి దేవునికి ప్రార్థన చేసేటటువంటి అలవాటు ప్రియమైన ప్రభువు కలిగిన వారై ఉన్నారు. అలాగే బైబిల్ మిషన్ స్థాపకులైనటువంటి దేవదాసయ్య గారు కూడా అందరూ పెందలాడే లేచి మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుట మంచిది అని నేర్పించినారు. మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటి మించిన పని అవును, కొంచెమైనను బద్దకించుట సరికాదు, దేవాదేవుని మ్రొక్కలెండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వ రండి. మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 23 వచనమును మనము చూసినట్లయితే అక్కడ మరొక మాట మనకు కనబడుతూ ఉన్నది.
ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఉదయమున లేచి ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా పగటి కాలమంతా ఆయన పనిచేసి బోధ చెప్పి అద్భుతములు చేసి సాయంకాలమున ఒంటరిగా ప్రపంచమంతా నిద్రపోతూ ఉంటే ఏకాంతముగా ప్రార్థన చేయుచు ఉన్న ప్రార్థనాపరుడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలమందు ప్రార్థన, సాయంకాలమందు ప్రార్థన. లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండెను. నీవును అలాగే ప్రార్థన చేయుమా, ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదారి వెనుకంజవేయకు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూస్తే శిలువ సిద్ధపాటు, శిలువ శ్రమకాల సిద్ధపాటు ప్రార్థన అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చూసినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండిన వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. కన్నీళ్లతో తన బ్రతుకంతా ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థనాపరుడు. పెందలకడే లేచి ప్రార్థన చేసిన ప్రార్థన, సాయంకాలం మందు ఏకాంతంగా ఉండి ప్రార్థన, అలాగే ఆయన సేవకు ముందు 40 దినముల ఉపవాస ప్రార్థన, సేవ ముగింపులో తాను చేయబోయే శిలువ యజ్ఞ సిద్ధపాటుకు ముందు ప్రార్థన. బ్రతుకంతా ప్రార్థనే, జీవితం అంతా ప్రార్థనే. అందుకే భక్తుడు కరుణాపీఠము చేరరే అంటూ ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. సిలువుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, గలకాలమును దీవె నలు వర్షించెడు చోటు, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థాలిని చేరరే. దేవునికి స్తుతి కలుగునుగాక. బ్రతుకంతా ప్రార్థన చేసినటువంటి గొప్ప ప్రార్థనా పరుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన దేవుడు కదా, ఎందుకు ఏడ్చాడు? ఇది ప్రశ్న. ఆయన దేవుడు కదా, ఎందుకు ఏడ్చారు, ఎందుకు కన్నీళ్లు కార్చారు అంటే, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కూడా. మనం చూస్తే మానవునిగా ఆకలిగా ఉన్నాడు, మానవునిగా దప్పిగా ఉన్నాడు, మానవునిగా విశ్రమించాడు, మానవునిగా కోపగించాడు, మానవునిగా కన్నీరు కార్చాడు.
దేవుడుగా అద్భుతములు చేశాడు, దేవుడుగా నీళ్లపై నడిచాడు, తుఫాను నిమ్మలపరిచాడు, దేవుడుగా మరణించిన వారిని తిరిగి లేపాడు. ఆయనే మరణించి తిరిగి లేచాడు. దేవుడు గనుక ప్రాణం ఆయన స్వాధీనంలో ఉన్నది కనుక ఎవరు నా ప్రాణాన్ని తీసుకోరు, నా అంతటి నేనే పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. గనుక ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు గనుక ఆయన ఒక మానవుని వలె కన్నీరు కార్చుచూ ఉన్నట్లు మనం వింటున్నాం. మానవునికి కన్నీరు ఆ కారణంగా రాదు, దాని వెనుక ఎన్నో బలమైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. మానవుడు దేవుని యొద్ద నుండి దీవెన పొందుటకు కన్నీరు ఒక ఆయుధంగా ఉండాల్సి ఉన్నది. పాత నిబంధన పాఠంలో మనం చూస్తే హోషేయ గ్రంథంలో 12 అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ యాకోబును గురించి ప్రవక్త హోషేయ గారు తెలియచేస్తూ ఉన్నారు. 12 అధ్యాయం 3-4 వచనాల్లో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మనుమని పట్టుకొనెను, మగసిరి కలవాడు అతని దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమలాడెను. కన్నీరు విడిచి అతనిని బతిమలాడెను. కన్నీరు దేవుని యొద్ద నుండి దీవెన పొందడానికి ఒక ఆయుధము. కాబట్టి కన్నీరు విడిచి యాకోబు దేవుని బ్రతిమలాడి ఆ కన్నీళ్ల ద్వారా దేవుని యొద్ద నుండి దీవెన అందుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, కన్నీళ్లతో ప్రార్థన చేయడము మనందరికీ ఆయుధంగా ఉండాల్సి ఉన్నది. దేవుని యొద్ద నుండి దీవెన పొందడానికి సాధనం ఏమిటి అంటే కన్నీరు. ప్రియమైన వాడు దావీదుని గురించి మనం చూస్తే, మనం కీర్తన గ్రంథంలో 6 అధ్యాయం 6 వచనాన్ని మనం చూస్తే, కీర్తన గ్రంథంలో 6 అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుచు ఉన్నది. 6 అధ్యాయం 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. దావీదు గారి కన్నీరు, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చు ఉన్నది. ఇది అలంకార భాష. అంటే అంత అధికంగా నేను కన్నీరు కారుస్తున్నాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆ విధంగా కన్నీళ్లతో ఆయన రోధించుచూ ఉన్నాడు. యెషయా ప్రవచనం 38 అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే మరి ఒక రాజు, హిజ్కియా అనేటటువంటి రాజు మనకు కనబడుచు ఉన్నారు. ఆయనకు మరణకరమైన వ్యాధి వచ్చింది. దేవుడు ప్రవక్త చేత కబురు పెట్టినాడు, నువ్వు చనిపోతావు, ఇల్లు చక్క పెట్టుకోమని. అతడు గోడ వైపు తిరిగి దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 38 అధ్యాయంలో మనం చూసినట్లయితే కన్నీళ్లతో అతడు ప్రార్థన చేసినట్టుగా మనం చూసిన 3వ వచనం, యెహోవా యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, వెంటనే మరి 15 సంవత్సరముల ఆయుష్యమును దేవుడు యెషయాకు లేక యెషయా ద్వారా హిజ్కియాకు ఆ వర్తమానమును అందించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఒక యాకోబు వలె, ఒక దావీదు వలె, ఒక హిజ్కియా వలె కన్నీళ్లతో మన కఠిన మనస్సును కరిగించుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాము. గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. కన్నీళ్లతో కఠిన మనస్సు కరిగించుకొందాము, అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదము, ఆత్మను పొందుదము, ఆత్మను పొందుదము. దేవారాజ పుత్రులమై తేజరిల్లుదాము. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లతో తను మరణము నుండి తప్పింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసినట్టుగానే ప్రతి క్రైస్తవునికి కన్నీరు ఒక ఆయుధము కావలసి ఉన్నది.
పశువులకు కొమ్ములు ఆయుధం, తేలుకు కొండి ఆయుధం, సర్పానికి కోరలు ఆయుధం, ఉగ్రవాదికి తుపాకీ ఆయుధం, విలేకరికి కలం ఆయుధం, బోధకునికి బైబిల్ ఆయుధం, విశ్వాసికి కన్నీరు ఆయుధం. విశ్వాసికి కన్నీరు ఆయుధం. కన్నీళ్లతో కఠిన మనస్సును కరిగించుకొనాలి. కన్నీరు కార్చినప్పుడు కఠినమైన మనసులు కూడా కరిగిపోతాయి. కన్నీరు కార్చినప్పుడు అయ్యో అని చూచే వారికి జాలి, ప్రేమ కలుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో కూడా కన్నీరు కార్చుచు ప్రార్థించుట విశ్వాసులకు ఒక ఆయుధము కావలసి ఉన్నది. యేసు ప్రభువారు 3 సందర్భాల్లో కన్నీరు కార్చినట్టు మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఆ 3 నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, యోహాను సువార్తలో మనం చూస్తే 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 33 వచనం చూద్దాం. 11:33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు స్నేహితుని కన్నీరు. తన స్నేహితుడు లాజరు చనిపోయాడని తెలిసినప్పుడు ఆ హితుడు, ఆ సన్నిహితుడు, ఆ స్నేహితుడు, ఆ విహితుడు విలాపము చేయించి ఉన్నాడు. విహితుని విలాపము లేక స్నేహితుని విలాపము, స్నేహితుని కన్నీరు మనం చూస్తున్నాం. 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. వారందరూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ ఉంటే లేక బాధపడుతూ ఉంటే యేసు ప్రభువారు కూడా కన్నీరు కార్చొచ్చు. మనం ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఎందుకు ఆయన కన్నీరు కార్చారు అంటే, వారిని ప్రేమించే ప్రియమైనటువంటి మరియ మార్తలు దుఃఖములో ఉన్నారు గనుక, వేదనలో ఉన్నారు గనుక, వారి సహోదరుడు మరణించినటువంటి దుఃఖమును పంచుకుంటూ, వారి బాధను పంచుకుంటూ వారితో కలిసి ఏడ్చుచున్నట్టుగా ఈ స్నేహితుడైనటువంటి ప్రభు, వారి యొక్క సన్నిహితుడైనటువంటి ప్రభు వారితో కలిసి ఏడ్చుచు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. గ్రహించాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. రోమాపత్రికలో 12వ అధ్యాయం 15వ వచనం ఉన్నట్టుగా, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలసి ఉండుడి. ఏడ్చు వారితో ఏడవండి, సంతోషించు వారితో సంతోషించండి, ఒకరితో నొకడు మనస్సు కలిసి ఉండుడి. ఒకరితో ఒకరు కలిసిపోయేటట్టుగా కలిసి ఉండండి అని వ్రాయబడిన వాక్యమును బట్టి మన ప్రియ స్నేహితుడైనటువంటి ప్రభు, మన సన్నిహితుడైన ప్రభు, మనల్ని ప్రేమించిన ప్రభు వారి స్నేహితుల యొద్దకు వెళ్ళినప్పుడు వారి దుఃఖమును చూచి వారితో కలిసి ఏడ్చుచున్నారు. ఇది ఒక మాట అయి ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గుర్తించండి, గమనించండి. ఇక మరొక మాట మనం చూసినట్లయితే, మరణము యొక్క ఫలమును తలంచుకుంటూ, అంటే మరియ మార్తల బాధను తలంచుకుంటూ ఒకటి ఆయన ఏడ్చినట్లయితే, రెండవది ఏమిటి అంటే మరియ మార్తల యొక్క లేక మరణము యొక్క ఫలము, మరణం ద్వారా సంభవించేటటువంటి ఆ ఫలమును గూర్చి ఆయన ఏడ్చుచూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఆయనకు దగ్గరకు వర్తమానం వచ్చింది చూడండి. 3వ వచనం, అతని అక్క చెల్లెండు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు, ఆయనకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. 11వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడు అడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా. గమనించండి, దేవుని కుమారుడు మహిమపరచబడ్డానికే ఈ మరణం వచ్చింది అని ఆయన చెప్పారు. మన స్నేహితుడైన లాజరును మేలు కొలపడానికి వెళ్ళుచున్నాము అని చెప్పాడు.
ఇన్ని విషయములు తెలిసిన ప్రభు అక్కడికి వెళ్ళిన తరువాత ఎందుకు ఏడ్చుచున్నారు అంటే మరణము యొక్క భయంకరమైన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, మంచి మరణం సంభవించకపోతే ఆ వ్యక్తి వెళ్ళేటటువంటి నరకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ మానవుడు నరకానికి వెళ్ళకూడదనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ భూలోకానికి నరావతారం ఎత్తి వచ్చారు కనుక మరణము తరువాత జరగబోయే సంగతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చుచున్నారు. ఇది ఒక విషయం. ఇంకా ఆయన ఎందుకు ఏడ్చుచున్నారు అని మనం ఆలోచన చేస్తే, మరియ మార్తలలో ఉండినటువంటి అపనమ్మికను బట్టి ఏడ్చుచున్నాడు. ఈ స్నేహితుడు, ఈ సన్నిహితుడు ఎందుకు విలాపము చేయొచ్చు ఉన్నాడు అంటే మరియ మార్తలలో ఉన్నటువంటి అపనమ్మిక. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చూస్తే గమనించండి. మార్తమ్మ ఆయనతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ప్రభువు చెబుతున్న, నీ సహోదరుడు మళ్ళా లేచునని ఆమెతో చెప్పగా, ఆమె ఏమంటుందంటే, మాత అంచెదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ప్రభువు చెప్పే మాట ఏమిటి? నువ్వు నమ్మితే ప్రభువు లేపుతాడు. ఎందుకంటే 11వ వచనం చెప్పాడు, మనం లాజరుని మేలు కొలపడానికి వెళుతున్నాం. ముందుగానే ఆయన ఎరుగుదుడు కాబట్టి నిద్రించిన అతన్ని మేలు కొలపడానికి వెళుతున్నామనే సిద్ధపాట్లు ఆయన వచ్చారు. నువ్వు నమ్మితే ఆయన లేస్తాడని ప్రభు మార్తమ్మతో చెబుతూ ఉంటే, మార్తమ్మ లేస్తాడు, ఇప్పుడు కాదు, పునరుత్థానమందు లేస్తాడని ఆమె చెబుతూ ఉంది. 11వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూస్తే మరియమ్మ కూడా ఇదే సంగతి మాట్లాడుతుంది. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి నీడల నా సహోదరుడు చావకుండు నేను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఇలాగూ వారు ఏడ్చుచు ఉండటను చూచి ఆయన కూడా వారితో కలిసి, అంటే వారి అపనమ్మికను చూచి, పునరుత్థానమందు లేచుట మాత్రమే కాదు, నమ్మితే ఇప్పుడే అద్భుత కార్యము జరుగుననే సంగతిని వారు గుర్తించలేకపోవటను బట్టి యేసుక్రీస్తు ఏడ్చుచున్నాడు. ఇది ఒక సందర్భం. లూకా సువార్తలో సువార్తికుడు లూకా గారు మరొక సందర్భమును, ఆయన ఏడ్చుచున్న సందర్భమును ఆయన తెలియచేయుచున్నారు. 19వ అధ్యాయము లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలముని వెరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నీ ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అన్ని దినములు వచ్చునని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించ 41వ వచనంలో, యేసు ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాని చూచి దాని విషయమై ఏడ్చి, దాని 41వ వచనంలో, నవ వధువుగా ఉండవలసినటువంటి యెరూషలేము ఒక విధవగా మార్చబడబోతుంది కనుక విలపించుచున్న ప్రభు, ఏడ్చుచున్న ప్రభు, బాధపడుచున్న ప్రభు ఆ పట్టణమును చూచి ఏడ్చుచున్నాడు, విలపించుచున్నాడు. నవ వధువుగా ఉండవలసినటువంటి ఈ యెరూషలేము అయ్యో విధవగా మారబోతుంది అనేటటువంటి ఆ యొక్క జరగబోయే సంఘటనలన్నీ తన మనస్సులోనికి తెచ్చుకొని ఏడ్చుచున్నాడు. ప్రియమైన వాళ్ళు 42వ వచనం చూస్తే, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. సమాధాన సంబంధమైన విషయములు మనస్కరించడం లేదు. ఇప్పుడు కూడా ఎంతో నష్టం, ఎంతో కష్టం, ఎంతో ఇబ్బంది తన ముందు ఉన్నప్పటికీ కూడా ఈ సమాధాన సంబంధమైన సంగతులను మనస్కరించడం లేదు. కాబట్టి అయ్యో 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 అనేటటువంటి విలాపము. ప్రియమైన వాళ్ళరా, గమనించిన లూకా సువార్తలో మనం 19:43లో మనం చూస్తే,
ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో నిన్ను నేల కలిపి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము ఎరుగకుంటివి గనుక 3 విషయాలను బట్టి ప్రభు ఏడ్చుచున్నారు. నవ వధువుగా ఉండవలసినటువంటి యెరూషలేము విధవగా మారబోతుంది గనుక విలాపము. సమాధాన సంబంధమైన సంగతులను ఆ పట్టణములోని ప్రజలు మనస్కరించుటలేదు గనుక విలాపము. ప్రభు దర్శించిన కాలమును ఎరిగి ఉండలేదు గనుక విలాపము. విమోచకుని విలాపము. ఇక 3వదిగా మనం చూసినట్లయితే విధేయుని విలాపము. మత్తయి సువార్తికుడు మత్తయి గారు రాసినటువంటి మరికొన్ని మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 37 వచనము నుండి పేతురు జబదయి 2 కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. విధేయుని విలాపము. తండ్రికి విధేయుడైన కుమారుడు. ఆ 39 వచనంలో మనం చూస్తే కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించుచున్న విధేయుడు. పాపము లేని ప్రభు పాపిగా మార్చబడుతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క గిన్నెలో ఉన్న పాపములన్నిటిని ఆయన అందుకుంటాడు, పొందుకుంటాడు. పాపము లేని ప్రభువే పాపిగా మార్చబడుచున్నాడు గనుక దుఃఖము. దేవుడు ఆయన చేయి విడవబోతున్నాడు గనుక దుఃఖము. ప్రార్థించవలసినటువంటి శిష్యులు నిద్రపోతున్నారు గనుక దుఃఖము. ఈ దుఃఖంతో, ఈ ఆవేదనతో, ఈ కన్నీళ్లతో, ఈ రోదనతో మన ప్రియ ప్రభు దుఃఖపడుచున్నాడు. యేసు వారి కన్నీరు. ఈ కన్నీరే మనకు ఆయుధం కావలసి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథంలో 126వ కీర్తన 5-6 వచనములు చదువుకుందాం. 126వ కీర్తన 5-6 వచనములు మనము చూచినప్పుడు చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని పిల్లలమైన మనం యేసుక్రీస్తు తన జీవిత కాలమంతా కన్నీరు విడుచుచు ప్రార్థించినట్లు మన లేఖనాల్లో కొన్ని భాగాలను చూచిన వారమై ఉన్నాం గనుక మనం కూడా కన్నీళ్లతో ఈ వాక్య విత్తనాలను విత్తుదాం. కన్నీళ్లతో ఈ వాక్య విత్తనాలను విత్తుదాం. రేపు మాపు కూడా ఈ వాక్య విత్తనాలను విత్తుదాం. ప్రియులారా, ఈ కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోస్తాడు అనే మాట. పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చునను మాట నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా కన్నీళ్లతో, రోదనతో, ప్రలాపముతో ఈ సిలువను ఎత్తుకొని, ఈ సిలువను మోసుకుంటూ, ఈ సువార్తను, ఈ సిలువ సువార్తను, ఈ మహిమ సువార్తను, ఈ సత్య సువార్తను, ఈ రాజ్య సువార్తను, ఈ రాకడ సువార్తను 10 మందికి చాటి చెబుదాం. ప్రభు యొద్దకు అనేక మందిని నడిపిద్దాం. ప్రభు రాజ్యమునకు అనేక మందిని సిద్ధపరచుదాం. అట్టి భాగ్యము, ధన్యత దేవుడు మనందరకు దయచేయనుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనములు. మీరు మాతో మాట్లాడినందుకై వందనములు చెల్లించుచున్నాం.
మా ప్రియ ప్రభువు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసేవారిని పౌలు గారి మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. స్నేహితునిగా మరియ మార్తల ఇంట్లో ఆయన కార్చిన కన్నీరు, యెరూషలేము పట్టణం యొక్క దీనస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్చిన కన్నీరు, పరిశుద్ధుడైన ప్రభువు పాపిగా మారబోతున్నందుకు వేదనతో ఆయన కార్చిన కన్నీరు, తన జీవితకాలం అంతా ఉదయము సాయంకాలం ప్రార్థన చేస్తూ మహారోదనతో ఆయన కార్చిన కన్నీరు మా జీవితాల్లో కూడా అన్వయించుకొని మేము కన్నీరు కార్చుచు, రోదించుచు, ప్రలాపించుచు మా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయుట, దేశం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేయటం మాకును నేర్పించి మమ్మల్ని నడిపించము. ఘనత కీర్తి ప్రభావం పొందము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తీకుముక్కి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.